దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామములో అందరికీ వందనాలు, శుభాలు. ప్రతిరోజు మనం దేవునితో సహవాసం చేస్తూ దేవునితో గడుపుతూ దినదినము దేవునిలో గడుపుతూ మనము కూడా బలాభివృద్ధి పొందుతూ దినదినము తన వాక్కు చేత తన మాట చేత దేవుడు మనందరినీ మన హృదయాలకు శాంతి సమాధానం నెమ్మది కలుగచేస్తూ మన జీవితంలో శాంతిని కలుగచేస్తూ అలాగే దినదినము తన వాక్కు చేత మాట చేత ఆత్మీయంగా బలాభివృద్ధి పొందడానికి దేవుడు మనపై చూపిస్తున్న కృపకే దేవునికే స్తుతి కలుగును గాక. నేటి దేవుని మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమె. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి జీవితంలో వారికి ఉన్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి, బలహీనతలను బట్టి ప్రతి ఒక్కరికి దుఃఖములు, దుఃఖ దినములు, సంతోషకరమైన దినములు వారి జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే వారి దుఃఖములు ఈ లోకములో మనుషులకు, బంధువులకు, రక్త సంబంధికులు, మిత్రులు, స్నేహితులు ఎవరికి చెప్పినా ఆ దుఃఖములు కొంతవరకు మాత్రమే ఉపశమనం కలగవచ్చు. కానీ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నీతిమంతుడు, అలాగే నమ్మదగిన దేవుడు మన యేసుక్రీస్తు జీవం కలిగిన దేవుడు. ఎప్పుడైతే దేవునిపై ఆధారపడి దేవుని యందు నిరీక్షణ విశ్వాసం ఉంచి దేవుని యందు మాత్రమే ఎప్పుడైతే ఆధారపడతామో నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక నీ దుఃఖములు ప్రతి ఒక్కటి ఆయనకు తెలిసే ఉన్నవి. ఎందుకనగా యేసుక్రీస్తు హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు, వెట్టి చాకిరి పడుతున్నప్పుడు, ఫరో వద్ద చెరలో ఉన్నప్పుడు, బానిసత్వంలో వెట్టి చాకిరి పడుతూ ఉన్న సమయంలో వారి దుఃఖములు, వారి పెట్టిన మొర, నిట్టూర్పులు ప్రతి ఒక్కటి కూడా దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు కనుక వారి పెట్టిన దుఃఖములు, నిట్టూర్పులు, బాధలు, కన్నీరు ప్రతి ఒక్కటి ఆయన ఎరిగి ఉన్నాడు. కావున ఈరోజు కూడా మనమందరము, నీవు నేను మనమందరము కూడా మనం పడుతున్న బాధ, వేదన, దుఃఖము, కష్టము ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎందుకనగా ఆయన ఈ లోకంలో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు లోకమంతా తన కనులు సంచారం చేయుచున్నవి, మంచివారిని చెడ్డవారిని అవి చూస్తాయి. కాబట్టి ఈ లోకంలో మా జీవితంలో కష్టాలు, శ్రమలు, నిందలు, వేదనలు ఎవరికి చెప్పినా అవి ఉపశమనం కలగవు. మా దుఃఖములు అందరూ చూస్తారు కానీ వాటికి సమాధానము, ఉపశమనము, పరిష్కారం ఎవరు ఈ లోకంలో చూపించలేరని ఎవరైతే భావిస్తున్నారో, ప్రియమైన వారులారా, దేవుడు అలాంటి వారితో ఇస్తున్న ధైర్యం ఏంటంటే యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు. ఆయన మీ జీవితంలో, మీ కుటుంబంలో, నీ హృదయంలో దుఃఖములు అన్నీ తీసివేసి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి నీ జీవితంలో శాంతిని, సమాధానము, నెమ్మది, అలాగే శాశ్వతమైన ప్రేమను, కృపను నీకు చూపించి మీ జీవితంలో గొప్ప ఉపశమనం కలిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమె. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యము, శాంతి, సమాధానము, నెమ్మది కలగచేయమని, ఎవరైతే ఈ లోకంలో దుఃఖిస్తూ బాధపడుతూ వారికి ఉన్న బలహీనతలు, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, వారికి ఉన్న స్థితిగతులను బట్టి ఈ లోకంలో దుఃఖిస్తూ పరిష్కారం లేక, ఉపశమనం లేక, శాంతిని, సమాధానం లేక అనేక మందిని నమ్ముతూ విసిగి వేసారి ఉన్న ప్రతి ఒక్కరితో ఈ మాటల ద్వారా మీరు ధైర్యాన్ని నింపమని, వారి జీవితంలో, వారి హృదయంలో దుఃఖములు ప్రతి ఒక్కటి తీసివేసి శాంతితో, సమాధానం, నెమ్మదితో
వారి జీవితం, వారి హృదయం నింపమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరిని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. శుభాలు.